వర్గాల అభివృద్ధిని ధ్యేయంగా వాస్తవాలకు దగ్గరగా చెప్పాం పివి గారు. నిజంగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం చూస్తుంటే యావత్ తెలంగాణ ప్రజలు గమనించినారు. ఏదైతే ఏ ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యక్రమాలు చేసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గవర్నరు ప్రసంగిస్తారు. మరి గత 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ సంతోషం ప్రతిపక్ష నాయకుడు కూడా కేసీఆర్ వచ్చిండు. మరి కేసీఆర్ వచ్చిన సభలో కేసీఆర్ ఉండగానే ఎంత చిల్లరగా అంటే పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ప్రతిదాన్ని రన్నింగ్ కామెంటరీ. గతంలో మహిళలు అంటే వీళ్ళకి గౌరవం లేదు, మహిళా గవర్నరు తమిళసై ఉన్నప్పుడు కూడా ఇదే పాడి కౌశిక్ రెడ్డి ఏ రకంగా వ్యవహరించిండు. మేమేమంటున్నాం, రేపు గవర్నర్ ప్రసంగం మీద మా చర్చ ఉంటుంది, అప్పుడు మీరు మాట్లాడచ్చు. మేము సత్యంగా మాట్లాడించినామా అసత్యం మాట్లాడించినామా? గతంలో ఇవాళ కేటీఆర్ మాట్లాడాడు, అంత అబద్ధాలు మాట్లాడారు, అంత కాంగ్రెస్ స్క్రిప్ట్ అన్నాడు. మరి గతంలో కేసీఆర్ చెప్పిండు, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం రాసిన స్క్రిప్టే గవర్నర్ చదువుతాడని చెప్పి స్వయాన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్గా చెప్పారు. మేము చెప్పినవి సత్య దూరాలు కాదు, నిజమైన వాస్తవాలు దగ్గరగా ఉన్నాయి. మేము ఈ 14 నెలల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. మీరే రైతు రుణమాఫీ అబద్ధం అంటున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి రుణమాఫీ మీరు చేసిన అప్పులకు, మీరు చేసిన తప్పులకు మా గౌరవ భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్లో ఒక మాట చెప్పిండు, తెలంగాణలో రైతు రుణము అప్పు ఉండద్దు, తెలంగాణలో రైతులకు మనం రుణమాఫీ మనం హామీ ఇస్తున్నామంటే 25 లక్షల మందికి తెలంగాణ రైతులకు 21,000 కోట్లతోటి ఏకాలంలో రుణమాఫీ చేస్తే దాన్ని అబద్ధం అంటారు మీరు? చర్చలకు సిద్ధంగా అండి. కానీ గవర్నర్ గారి ప్రసంగాన్ని హేళనగా ప్రతి దాంట్లో ఎంత అంటే ఒక హేళనగా లేసి కేరింతలు పెట్టడం. అంటే వాళ్ళు ఏంటంటే మళ్ళీ వాళ్ళ పాత సంప్రదాయాన్ని వాళ్ళు లేస్తే మేము సస్పెండ్ చేయాలని, వాళ్ళు సస్పెండ్ కావాలని చూస్తున్నారు. కానీ మేము సభ మర్యాద గౌరవాలను కాపాడుకుంటూ మీరు చర్చల్లో ఉండాలి, మీరు వినాలనే సాంప్రదాయంతో మేము పోతున్నాం. మేము చేసిన పనులను, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను, మేము ఇచ్చిన సంక్షేమాలను గవర్నర్ చేత చదివించాం. మీకు తప్పు అనిపిస్తే మీరు చర్చలకు రేపని సిద్ధం కదా. వారం 10 రోజులు 15 రోజులు చర్చలు జరుగుతున్నాయి కదా, దానిలో మీరు మాట్లాడచ్చు కదా. నేనేమంటున్నా, రుణమాఫీ విషయంలో కానీ లేకపోతే రైతు భరోసా విషయంలో కానీ ఇవాళ సంక్షేమ పథకాలు మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలులో కానీ మీరు చర్చలు రండి. అరే మీరు 10 ఏళ్ళు చేయనటువంటి పనులు మేము 10 నెలలు చేస్తుంటే మీరు కడుపు మండి మా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి మీ కేటీఆర్ వ్యవహరించే తీరు నిజంగా ఇక ఘోరమది. ఒక గవర్నర్ మీద అట్లా మాట్లాడడం 10 ఏళ్ళు వాళ్ళకు సంస్కారంగా ఏది అధికార పక్షం నుండి ప్రతిపక్ష నాయకుడు కాగానే ఈ రకంగా అక్కస్తో మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కదా. ఇదేనా మీ చిత్తశుద్ధి? తెలంగాణ మీకు మిగిలి బడ్జెట్ ఉంటే అప్పుడే తెలంగాణ చేసి ఇలా మాకు మేము అధికారం వచ్చేసప్పటికి 7,50,000 కోట్లతో అప్పుతోటి మాకు తెలంగాణ ఇచ్చి మేము ఒక్కొక్కటిగా మీరు ఇచ్చినటువంటి సంక్షేమాలు మేము కొనసాగిస్తూ మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేసుకుంటూ ఇలా ఒక్కొక్కటి ముందుకు పోతుంటే దాన్ని జీర్ణించుకోలేక ఏ రకంగా మీరు తిప్పికొట్టాలి, ఎప్పటికీ మీ పింక్ మీడియా మీ సోషల్ మీడియా ద్వారా మా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తూ తప్ప ఎక్కడ మీరు ప్రభుత్వానికి మీరు చర్చల్లో పాల్గొని మీ చెప్పిన మాకు పెద్దలు ఇప్పుడు ఒకటి చెప్పిండ్రు, మనం చర్చకు ఉంటే బాగుంటుంది, ఏది ఉన్నా మీరు చెప్పండి అని చెప్పిండు. నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను, నేను మీ బిగ్ టీవీ వేదికగా నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి అంటే రైతు రుణమాఫీ చేసిందని మీరు చెప్పిండ్రు గవర్నర్ ప్రసంగంలో. మేము చెప్పేది అదే, గవర్నమెంట్ రాసిచ్చింది స్క్రిప్ట్ను గవర్నర్ గారు చదివినరానే చెప్తున్నాం. గవర్నర్ ఎక్కడ మీకు కించపరచలేదండి. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. గవర్నర్ ఎక్కడ కించపరచలేదు. అప్పుడు చెప్పింది అయినా, అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడైనా ప్రభుత్వం రాసిందే గవర్నర్ చదవచ్చు. కానీ ఇప్పుడైనా ఈ యొక్క ప్రభుత్వం మొత్తం తప్పులు తడక రాసిచ్చిండ్రు. దాంట్లో ఇవాళ ఇచ్చిండ్రు, వీరు రుణం తీరలే బతుకు మారలే రైతులది. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీలో 49,000 కోట్లు రుణమాఫీ చేస్తామని వీళ్ళ ప్రభుత్వమే చెప్తుంది. ఆ తర్వాత క్యాబినెట్ తీర్మానంలో 31,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. తీరా చేసింది ఎంత అంటే 18,000 కోట్ల రుణమాఫీ చేసి చెప్తా ఉన్నది. ఇది లెక్క. ఇంకా మీరు చేయాల్సింది ఎంత? 22,000 కోట్ల రుణమాఫీ చేయాలి. ఇలా రైతు భరోసా మీరు రైతు భరోసా ఇది మీరు ఇచ్చిన లెక్క నేను చూపిస్తాను. అవును వాసురెడ్డి గారు, మీరు 10 నెలలు చేయని పని మేము 10 నెలలు చేస్తాం. దాన్ని మీరు హర్షించాలి, స్వాగతించాలి. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు 13 అంశాలు అన్నారు. 6 గ్యారెంటీల్లో 13 అంశాలు ఉన్నాయి. ఆ 13 అంశాల్లో మీరు 10 ఏళ్లలో మీరు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలే.
మీరు ఇచ్చినటువంటి హామీలో ఏ ఒక్కటి ఒక్క నిమిషం, నెరవేర్చలే. one minute. మీ దత్త ముఖ్యమంత్రులను ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఉత్సవమన్నారు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. రైతులను ఒక్క నిమిషం. ఏం చేశారు మీరు? ఒక్క నిమిషం. అయ్యే ఒక్క నిమిషం, one man. మీరు 10 ఏళ్లలో మీరు 10 ఒక్క నిమిషం, ఏళ్లలో ఒక్క నిమిషం. రాష్ట్రాన్ని అయ్యే గారు. మీకు తెలంగాణ ఇచ్చేటప్పుడు మిగులు బడ్జెట్ తెలంగాణ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మీకు తెలంగాణ ఒక్క నిమిషం. ఇచ్చినప్పుడు సరే, మిగులు అవన్నీ బడ్జెట్ ఇచ్చాం. మీరు మీరు బాగా- మాకు ఒక్క అప్పుడు నిమిషం. తెలంగాణ ఇచ్చారు. ఒక్క నిమిషం. మీరు అప్పుడు తెలంగాణ ఇచ్చారు. మేము మిగులు ఒక్క బడ్జెట్ నిమిషం, తెలంగాణ ఒక్క ఇచ్చారు. నిమిషం, ఒక్క నిమిషం. వాసుదేవ్ రెడ్డి గారు, మీరు కూడా ఒక్క నిమిషం, మీరు కూడా ఒక్క నిమిషం అంటున్నా, మీరు కూడా ఒక్క నిమిషం. వారు ఆపారు, వారు ఆపారు. అరే మీరు వారు ఆపారు, మీరు కూడా ఆపండి. వారు ఆపారు, మీరు ఆపన్నప్పుడు ఆపాలి అంతే. వారు ఆపమని ఆపాలి. అట్లా కాదు సార్, మీరు ఆపాలి, 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 ఆపాలి. ఇక్కడ మేము ఉన్నది దేనికి? మీరు వాస్తవాలు అరే మళ్ళీ ఆపమంటుంటే ఆపండి సార్. వారు ఓ పెద్ద ఎమ్మెల్యే విప్పు ఆపమంటే ఆగలేదు. మళ్ళీ అదే నేను ఆగమన్నా కదా, సమయం ఇచ్చినాడు, ఆగాలి. ఆగమంటున్నా మళ్ళీ అదంటే ఆగండి సార్. ఒక్క నిమిషం, మీరు ఆగమంటే నేను చెప్పేది కూడా ఎందుకంటే ఇక మీరే తయారు చేసుకొచ్చి బీఆర్ఎస్ ఆఫీసులు తయారు చేసి చూపిస్తే బీఆర్ఎస్ ఆఫీస్ అట్లా కాదు. తప్పు. ఒక్క నిమిషం వినాలి మీరు, ఒక్క నిమిషం వినాలి మీరు. నేను ఆగమన్నా, నేను ఆగమన్నప్పుడు ఆగాలి. అయిలే గారు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి సార్, ఆగండి సార్. ఆగమన్నప్పుడు ఆగాలి. మీరు అన్ని ప్రిపేర్ అయ్యి వచ్చాము, బీఆర్ఎస్ ఆఫీసులు ఇచ్చినవన్నీ చూపించకపోతే మళ్ళీ మాకు కేటీఆర్ అని అనుకుంటారేమో. అది కాదు కదా, మీకు టైం ఇచ్చారు కదా, మీకు అట్లాంటి సర్వేలు చాలా ఉన్నాయి, అట్లాంటి సర్వే